కార్యక్రమానికి వెళ్ళారు. సరే, అది ఇప్పుడు నేను ఆ చర్చలోకి వెళ్ళట్లేదు, కానీ తమిళనాడులో ఇది చేశారు. కానీ దీని మీద కూడా ఉదయనిధి రాద్ధాంతం చేస్తున్నారా? హెచ్చరించాల్సిన అవసరం ఉందా అక్కడ? ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. తమిళ సెంటిమెంట్ అనేది చాలా కీలకమైంది. హిందీ వ్యతిరేక ఉద్యమం కూడా మామూలుగా జరగలేదు అక్కడ. దక్షిణ భారతదేశంలో హిందీ వ్యతిరేక ఉద్యమం జరపడంలో చాలా కీలకమైనటువంటి పాత్రని తమిళనాడు పోషించింది. ఢిల్లీకి వ్యతిరేకంగా, అంటే ఢిల్లీ నడివీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబడిందని చెప్పి తీసుకున్నటువంటి నినాదానికి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఎన్టీఆర్ వెనకాల నిలబడినటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ వీటన్నిటినీ కూడా ఇదేదో వాళ్ళు చెప్పారు కాబట్టి చాలా తేలికైనటువంటి విషయాలుగా చూడడానికి వీల్లేదు. తమిళ సాంప్రదాయాలు, తమిళ ఆహార్యము, లేదంటే దుస్తులకు సంబంధించి, లేదా వాళ్ళ ఆహారపు అలవాట్లు, లేదా తమిళ సంస్కృతికి సంబంధించి ఇవన్నీ కూడా చాలా పెద్ద చర్చనీయాంశాలు. ఇది భారతదేశంలో వైవిధ్యం ఉన్నటువంటి భారతదేశం. నేను ఇక్కడ నిర్ణయించాను కాబట్టి మీరు అందరూ పాటించాలా అని చెప్పి ఒత్తిడి చేయడం అనే దానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనేక సందర్భాల్లో గతంలో వచ్చాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి నిర్ణయాలు చేసిన పలు సందర్భాల్లో. కాబట్టి తమిళ తల్లైనా, తెలుగు తల్లైనా, ఇంకొక తల్లైనా అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఇవ్వాలనేది అన్నిటికంటే కీలకమైంది. ఇక్కడ ఈ సందర్భంలో ఉదయనిధి ఎందుకు తెచ్చాడంటే తమిళ ప్రజల్లో అదొక పెద్ద చర్చ, చాలా సీరియస్ అంశంగా అది ఉంది. కాబట్టి ఒక రాజకీయ నాయకుడుగా ఉండేవాడు ఏదో ఇమ్మెచ్యూరిటీతో మాట్లాడినాడు, తెలిసి తెలియక ఇవన్నీ వాళ్ళ దృష్టిలో లేకుండా ప్రతి మాటని వాళ్ళు చర్చించుకోకుండా మాట్లాడరని అనుకుంటామా? అదే నేను ఇంత మునుపు చెప్పాను చూడండి, ఏ మాట వెనక ఏ అర్థం ఉందో తెలియనంత వరకు ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు మోసపోతూనే ఉన్నారు ఈ రోజు దాకా జరుగుతున్నటువంటిది అదే. కాబట్టి ఆయన ఏదో తెలిసి తెలియక ఇవన్నీ మాట్లాడారు. తమిళ సెంటిమెంట్ పోలరైజ్ చేయాలి అనేది అంటే ఎక్కడో మిస్ అయిందేమో అన్న ఫీలింగ్ లో దాన్ని మళ్ళీ కన్సాలిడేట్ చేయాలనే ఆలోచనతో ఆ అంశం తీసుకుని వచ్చి ఉండొచ్చు. అవును, దాంట్లో ఏం సందేహం ఏముంది. దాంట్లో డెఫినెట్ గా మనకు తమిళ ఉద్యమాలు, అక్కడ ద్రవిడ ఉద్యమం ఇవన్నీ కూడా అర్థమైతే వీటన్నిటిని ఒక కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మాన్ గారు, జాతీయ గీతం తమిళ తల్లి గీతం అది కూడా హెచ్చరించారు ముఖ్యమంత్రిని. అంటే ప్రభుత్వాన్ని హెచ్చరించడం అంటే ముఖ్యమంత్రిని హెచ్చరించడమే కదా. ఇప్పుడు విజయ్ పార్టీ కూడా ప్రకటించింది, వాళ్ళ మంత్రి కూడా ప్రకటించాడు పొరపాటు జరిగింది, ఇక మీద జరగదని. అవును, ఈ విషయాన్ని కూడా మనం పరిగణలో పెట్టుకోవాలి. జన్మభూమి కన్న తల్లి, జన్మభూమి కన్న తల్లి, నేషన్ ఫస్ట్ అంటారు. కాబట్టి ఇలాంటి బ్రాడ్ మైండ్ ఉండాలి. ఎస్, ప్రాంతీయ భావం ఉండాలి. ఎస్, నీకున్నటువంటి భావాలు, తమిళనాడుకు ఉన్నటువంటి